శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక అభివృద్ధికి నిత్య ధ్యాన వాక్యాలు. ప్రతిరోజు కొద్దిసేపు. శాశ్వత శాంతికి మార్గం. మూలతత్వం. శ్రీమన్నారాయణ అంటే పరమాత్మ, విశ్వాన్ని నడిపించే ధర్మస్వరూపుడు, శాంతి, కరుణ, జ్ఞానానికి మూలం. ధ్యాన వాక్యాలు అంటే మనసులోంచి వచ్చే సంకల్పాలు. ఇవి భక్తితో, శ్రద్ధతో పరమాత్మకు అర్పణగా ఉండాలి. ఈ సాధనంలో భక్తి యోగం ద్వారా ప్రేమతో పరమాత్మను చేరడం, జ్ఞానయోగం ద్వారా నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే బోధ, శబ్దశక్తి ద్వారా మనస్సును శుద్ధి చేయడం. నిత్య సాధన నిర్మాణం ప్రతిరోజూ 3 దశలుగా విభజించబడుతుంది. ఉదయం ఆహ్వాన దశ. లక్ష్యం, స్పష్టత, శాంతి, పరమాత్మకు అర్పణ. ఉదాహరణ: ఈరోజు శ్రీమన్నారాయణ కృపతో ప్రారంభమవుతుంది. నా ఆలోచనలు ఆయన కాంతిని ప్రతిబింబిస్తాయి. మధ్యాహ్నం సమన్వయ దశ. లక్ష్యం, కర్మ, ధర్మ, స్థైర్యం. ఉదాహరణ: ప్రతి పనిలో నేను శ్రీమన్నారాయణ సేవ చేస్తున్నాను. నా మాటలు, పనులు ఆయనను గౌరవిస్తాయి. సాయంత్రం ఆత్మవిమర్శ దశ. లక్ష్యం, కృతజ్ఞత, శాంతి, విడిపోవడం. ఉదాహరణ: శ్రీమన్నారాయణ ప్రేమలో నేను విశ్రాంతి పొందుతున్నాను. నా భారం ఆయన ప్రేమలో కరిగిపోతుంది. ఉదాహరణ ధ్యాన వాక్యాలు. భక్తి ఆధారిత వాక్యాలు. శ్రీమన్నారాయణ ప్రేమలో నేను నిత్యం నిలిచినవాడిని. ప్రతి శ్వాస ఆయన నామస్మరణ. నా సేవ ఆయన పాదారవిందాలకు అర్పణ. జ్ఞాన బోధవాక్యాలు. శ్రీమన్నారాయణ నా అంతరాత్మ, రూపరహితుడు, ఆలోచనలకు అతీతుడు. ఇది అంతా ఆయన లీల. నేను వేరుగా లేను, ఆయన తరంగంలో ఒక తరంగం. ధర్మ సాధన వాక్యాలు. నిజం మాట్లాడతాను, కరుణతో. నా కర్తవ్యం ఆనందంగా చేస్తాను. స్పష్టతను ఎంచుకుంటాను, అయోమయాన్ని విడిచిపెడతాను. రాగ ఆధారిత నేపథ్య సంగీతం. ఉదయం కళ్యాణి, సాయంత్రం అభేరి. 4 దృశ్య అశ్రావ్య సమన్వయం. ప్రతి వాక్యానికి 3D దృశ్య సూచనలు. శ్రీమన్నారాయణ ఆదిశేషునిపై భక్తుడు పుష్పార్చన చేస్తున్న దృశ్యం. కీర్తన భాగాలు. ఉదయం జగదానందకారక, సాయంత్రం నాగుమోము గానలేని. ఇవ్వి కాకపోఠే మీకు నచ్చిన్వి చేయండి. ఆధ్యాత్మిక ఫలితాలు. మనోక్లేశం తగ్గుతుంది, స్పష్టత పెరుగుతుంది. పరమాత్మతో అనుబంధం లోతుగా ఏర్పడుతుంది. భక్తి కేవలం ఆచారం కాదు, జీవనశైలి అవుతుంది. ధర్మం, శాంతి, ప్రేమ ఇవి నిత్యంగా అనుభవించబడతాయి. ఇది ఒక జీవన సంప్రదాయం, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక జీవనంలో నాటుతుంది. ప్రేక్షకులకు సందేశం: మీరు ఈ ధ్యాన వాక్యాలను అనుసరిస్తున్నారా? మీకు ఏ వాక్యం ఎక్కువగా నచ్చింది? మీ అభిప్రాయాలు, సూచనలు మాకు చెప్పండి. మేము వాటిని గౌరవంగా స్వీకరిస్తాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.